పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య వాడివేడిగా చర్చ జరుగుతున్న సందర్భంగా గందరగోళం సృష్టించేందుకు సభా గౌరవం కాపాడటానికే మంగళవారం 8 మంది ప్రతిపక్ష సభ్యులు ఈ బడ్జెట్ సెషన్ మొత్తం పాల్గొనకుండా సస్పెండ్ చేస్తూ లోక్సభ తీర్మానం చేసింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. లోక్సభలో తాజా బడ్జెట్ సమావేశాల సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా వైపుగా కాగితాలను విసిరినందుకు 8 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ ఓం బిర్లాపై కాగితాలు విసిరిన ఎంపీలపై చర్యలు కోరుతూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించడంతో సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంటు సమావేశాల్లో భారత్ చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవనే అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చకు పట్టుబట్టిన నేపథ్యంలో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే సస్పెండ్ అయిన 8 మంది ఎంపీల్లో 6 కాంగ్రెస్ లోక్సభ సభ్యులవడం విశేషం. ఇందులో ఒకరు తెలంగాణ ఎంపీ చామల ఉన్నారు. వీరంతా మిగిలిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదంటూ లోక్సభ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఆ 8 మంది ఎంపీలు పేపర్లు చింపడం, స్పీకర్ చైర్ వైపు వాటిని విసరటం, గందరగోళం సృష్టించడం వంటి చర్యలకు పాల్పడ్డారన్నది బీజేపీ ఎంపీల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రసంగం సాగుతున్న సమయంలో సభలో గందరగోళం నెలకొంది. ఆ సమయంలో చైర్లో దిలీప్ సైకియా ఉన్నారు. పదే అంతరాయాల వల్ల సభా కార్యక్రమాలు కొనసాగలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇదే అంశంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతుండగా మైక్ కట్ చేయడాన్ని ప్రశ్నిస్తే తమను సస్పెండ్ చేశారని ఆరోపించారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతోనే ఆందోళన చేశామని, తమ నోరు మూయించాలని బీజేపీ యత్నిస్తోందని చామల తెలిపారు. మంగళవారం మొత్తం గందరగోళం, పలు వాయిదాల మధ్య లోక్సభ కొనసాగింది. ఈ గందరగోళానికి ప్రతిస్పందనగా మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్కు అధికారిక ఫిర్యాదిస్తామని బీజేపీ తెలిపింది.